అప్కమింగ్ ప్రోమోలో రూప ముత్యాలు 2 కిడ్నీలు పాడైపోవడంతో తనకి కిడ్నీ ఇద్దామని చెప్పి రూప డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత సర్జరీ చేసి రూప కిడ్నీని ముత్యాలకు పెడతారు డాక్టర్స్. ఈ విషయం తెలుసుకున్న రేణుక తనకు ఉంటుంది. ఇక ఆ నర్సు రేణుక చెప్పిన మాటలు విని అప్పలాడు వాళ్ళ ఫ్యామిలీకి మీ భార్యకి కిడ్నీ ఇచ్చిన అమ్మాయి ఆ పక్క వార్డులో ఉంది అని చెప్పి అనగానే అప్పలాడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ముత్యాలు ప్రాణాలు కాపాడిన అమ్మాయి ఎవరా అని చెప్పి వెళ్ళి చూస్తే అక్కడ రేణుక కనిపిస్తుంది. రేణుకని చూడగానే అప్పలాడు వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. నెక్స్ట్ సీన్లో రూప సుమన ఇద్దరు కూడా జైల్లో ఉన్న రాజుని చూడడానికి వెళ్తారు. ఇక రూప అక్కడికి చాలా నీరసంగా వచ్చేసరికి అమ్మాయి గారు మీరు ఎలా ఉన్నారని చెప్పి రాజు కంగారు కలిగేసరికి నేను బాగానే ఉన్నాను రాజు అని చెప్పి రూప అంటుంది. అప్పుడు రాజు ఏమో అమ్మ చనిపోతుందేమో అని చాలా భయపడ్డాను అమ్మాయి గారు. సమయానికి రేణుక అమ్మకి కిడ్నీ దానం చేసి అమ్మని బ్రతికించింది అని చెప్పగానే రూప ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక సుమన ముత్యాలకి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి అర్జెంట్ కిడ్నీ ట్రాన్స్ఫర్ చేయాలన్న విషయం చెప్పగానే రూప తన కిడ్నీ ఇస్తానని చెప్పడం, ఆపరేషన్ చేయడం ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని సుమన కూడా షాక్ అవుతుంది. మరి రూపానే ముత్యాలకి కిడ్నీ ఇచ్చిందన్న విషయం రాజుకు తెలుస్తుందా లేదా?